హాయ్ అండి అందరికీ. లైనింగ్ బ్లౌజ్ ఇండివిజువల్ పైపింగ్ వేసుకొని కుట్టుకునే విధానం చూపిస్తాను, రండి చూసేద్దాం. ప్లస్ మళ్ళీ కట్ వర్క్ హ్యాండ్స్ వచ్చేసి కట్ వర్క్ వచ్చిందండి. కట్ వర్క్ కూడా లైనింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను రండి. ఇది పైపింగ్ వేసుకునే క్లాత్ అండి. ఇది ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకొని క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ క్రాస్లు కట్ చేసుకుంటే స్ట్రైట్ పీస్ వస్తుందండి. దీనిలో పైపింగ్ పెట్టుకొని ఇలా జాయింట్ వేసుకొని దీని మధ్యలో పైపింగ్ పెట్టుకోవాలండి. ఇదిగోండి పైపింగ్ ఇలా పెట్టుకొని, ఇది నార్మల్ పాదమేనండి. నార్మల్ పాదంతో కూడా పైపింగ్ వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వస్తుందో చూపిస్తాను. ఇదిగోండి క్లాత్ ఇలా మధ్యలో ఫోల్డ్ చేసుకొని, ఇదిగోండి ఇలా క్లాత్ తీసుకొని దీన్ని సన్నగా మధ్యలో పైపింగ్ థ్రెడ్ పెట్టుకొని ఇలా థ్రెడ్ వెమ్మటే కుట్టు వేసుకోవాలి. చూడండి ఎంత సన్నగా వచ్చిందో పైపింగ్. ఇప్పుడు మనము బ్లౌజ్ పీస్కి ఎలా పైపింగ్ వేసుకోవాలో చూపిస్తాను, చూసేద్దాం రండి. ఇది లైనింగ్ బ్యాక్ పార్ట్, దీనికి లైనింగ్ ఫ్రంట్ పార్ట్ ఇది. ఇవి రెండు షోల్డర్స్ జాయింట్ వేసుకోవాలి. ఇలా షోల్డర్ జాయింట్ వేసుకోవాలి. రెండు వైపులా అలాగే జాయింట్ వేసుకోవాలి. తర్వాత ఇలా మనం రెడీ చేసుకున్న పైపింగ్ని తీసుకొని ఇలా ముందు నెక్ వైపు నుంచి స్టార్ట్ చేసుకొని, చూడండి ఇలా మంచి వైపు పెట్టుకోవాలండి. ఇది లైనింగ్ మంచి వైపు అండి. లైనింగ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింట్ వేసుకున్నాము. ఈ జాయింట్ వేసుకుంది ఇది మంచి వైపు. ఈ మంచి వైపు మీద ఈ పైపింగ్ థ్రెడ్ మనం రెడీ చేసుకున్నాం కదా, ఇది ఇలా స్టార్టింగ్ నెక్ దగ్గర నుంచి ముందు మెడ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని, మనం పావించి ఖర్చులు వదిలేస్తాం కాబట్టి పావించి ఖర్చులు వదిలిన ద్వారా ఇలా ఏ షేప్లో నెక్ కట్ చేసుకున్నామో అదే షేప్లో ఇలా స్టిచ్ చేసుకోవాలండి. నిదానంగా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు కలిపే వస్తాయండి. ఇందులో ఇలాగే నిదానంగా స్టిచ్ చేసుకోవాలి. పైపింగ్ లైనింగ్ కలిపి జాయింట్ వేస్తున్నామండి. ఈ ఖర్చులు ఇలా వెనక్కి అనుకోవాలి. ఈ ముందు నెక్ వచ్చేసరికి రౌండ్ తిప్పుకోవాలండి. రౌండ్ తిప్పుకుంటేనే మనకి ముందు నెక్ వేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ వస్తుంది. ఇదిగోండి ముందు మెడకి వెనక మెడకి పైపింగ్ వేసేసామండి. ఇప్పుడు నడుముకు కూడా ఇలాగే వెనక టక్స్లకి గుర్తు పెట్టుకున్నాం కదా, ఆ గుర్తు పెట్టిన వారు టక్స్లు వేసేసుకొని వెనక టక్స్లు వేసుకోవాలండి రెండు వైపులాను. మనం 1/2 ఇంచ్ టక్స్లు గుర్తు పెట్టుకున్నాం కాబట్టి 1/2 ఇంచే వేసుకోవాలి. ఎక్కువ తక్కువ గుర్తు పెట్టుకొని ఎక్కువ వేసుకోకూడదు, తక్కువ గుర్తు పెట్టుకొని ఎక్కువ వేసుకోకూడదండి. ఎంత గుర్తు పెట్టుకున్నామో అంతే వేసుకోవాలి. ఇప్పుడు నడుముకు కూడా పైపింగ్ వేసుకోవడం చూపిస్తాను. ఇది యూజువల్ పైపింగ్ అండి.
ఇదిగోండి ఇలా మనం ఇది టచ్లు వేసుకున్నాక మంచి వైపు అండి, దానికి మంచి వైపు మీద ఇలా మనం తయారు చేసుకున్న పైపింగ్ క్లాత్ పెట్టుకొని పావించు ఖర్చువారు వదులుకొని ఇలా స్ట్రైట్గా కుట్టుకోవాలి. పైపింగ్నే కుట్టుపడాలండి, అప్పుడే సన్నగా చక్కగా వస్తుంది. ఇప్పుడు మనం నడుంకి ముందు మెడ వెనక మెడ కలిపి మొత్తం వేసేసుకున్నామండి. ఇప్పుడు బ్లౌజ్ పీస్కి జాయింట్ వేసుకుందాము. ఇది బ్లౌజ్ పీసు, ఇది వెనక పార్ట్. దీనికి వర్క్ వచ్చినదండి, లోపల బయట చూసుకోవాలి. ఇది లోపల వైపు, ఇది బయట వైపు. లోపల బయట చూసుకొని ముందు పార్ట్ వెనక పార్ట్ జాయింట్ వేసుకోవాలి. ఇదిగోండి ఇది ముందు పార్ట్, ఇది వెనక పార్ట్, రెండు కలిపి చంకల దగ్గర నుంచి కరెక్ట్గా జాయింట్ వేసుకోవాలి. రెండో వైపు కూడా అలాగే ముందు పార్ట్ని వెనక పార్ట్ని జాయింట్ వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ ప్లస్ బ్లౌజ్ పార్ట్ ఎలా జాయింట్ వేసుకోవాలంటే చూపిస్తాను చూడండి. ఇది బ్లౌజు, దీనికి ముందు పార్ట్ వెనక పార్ట్ జాయింట్ వేసుకున్నాము. ఈ షోల్డర్ జాయింట్ ఉంది కదండి, మంచి వైపు మన వైపు కనిపించేట్టుగా ఇలా పెట్టుకోవాలి. లైనింగ్ ముందు పార్ట్ వెనక పార్ట్ జాయింట్ వేసుకున్నాము. ఇది కూడా అంతే, షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఇలా రెండు కూడా రివర్స్లో పెట్టుకొని చూడండి. షోల్డర్ దగ్గర రెండు కూడా రివర్స్లో ఇలా పెట్టుకోవాలి. షోల్డర్స్ రెండు ఒకే దగ్గర ఉండాలి. కరెక్ట్గా ఉంటేనే మనకి బ్లౌజు పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుకి వెనక్కి జరిగినా కూడా కరెక్ట్గా ఉండదండి బ్లౌజు. ఇక్కడ నుంచి కదలకుండా వెనక పార్ట్, మధ్యలో పైపింగ్ క్లాత్, పైన లైనింగ్ క్లాత్ మూడు కలిపి స్టిచ్ చేసుకోవాలి. పైపింగ్ క్లాత్ పక్కనే వచ్చేట్టు చూసుకోవాలండి. నిదానంగా సర్దుకుంటూ బ్లౌజ్ పీసు మధ్యలో పైపింగ్ క్లాత్, వెనక పార్ట్ లైనింగ్ క్లాత్ మొత్తం కలిపి ఇలా నిదానంగా పైపింగ్ పక్కనే వచ్చేట్టుగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా సరి చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. రెండు షోల్డర్లు, అటువైపు షోల్డర్ ఇటువైపు షోల్డర్ కరెక్ట్గా వస్తేనే మనకి బ్లౌజ్ సిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. ఇలా వేసినందువల్ల ఏంటంటే మనకు షోల్డర్స్ జాయింట్స్ దగ్గర పైపింగ్ అనేది కనిపించకుండా నీట్గా వస్తుందండి, ఖర్చులు బయట కనిపించవు. ఇది చాలా బాగుంటుంది బ్లౌజ్ చూడడానికి కూడాను. ఎవరు వేసినా ఏంటంటే ముందు పార్ట్ విడిగా వెనక పార్ట్ విడిగా వేసుకుంటాం కాబట్టి వాళ్ళకి జాయింట్స్ దగ్గరకు వచ్చేసరికి పైపింగ్ బయటకు కనిపిస్తూ ఉంటుందండి. ఇప్పుడు ఇలా వేసుకుంటే ఏంటంటే జాయింట్ దగ్గర కానీ ఎక్కడా కూడాను ఖర్చులు కనిపించవు, చాలా నీట్గా ఉంటుంది. కాకపోతే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్స్ అటువైపు ఇటువైపు కూడా కరెక్ట్గా ఉండాలండి. ఇదిగోండి ఈ షోల్డర్ జాయింట్, ఈ షోల్డర్ జాయింట్ చూడండి, రెండు కరెక్ట్గా ఉన్నాయి చూపిస్తున్నాను. ఇదిగోండి మళ్ళీ చూడండి చూపిస్తున్నాను. ఇలా అటువైపు షోల్డర్ దగ్గర నుంచే రెడీ చేసుకోవాలి, ఇటువైపు కూడా షోల్డర్ దగ్గర నుంచే రెడీ చేసుకోవాలి. కరెక్ట్గా రెండు ఒక చోటకు వస్తేనే ఆ బ్లౌజు పర్ఫెక్ట్గా వచ్చినట్లండి. లేకుంటే మనం ఏదో తప్పు చేసామని మళ్ళీ చూసుకోవాలి. ఒకసారి బాగా వచ్చేది చూసుకోవాలండి, ఎందుకంటే మెడలు కాబట్టి సాగిపోతే మళ్ళీ మళ్ళీ ఉప్పదీసి వేయడానికి కుదరదండి. అందుకని జాగ్రత్తగా ఫస్ట్ టైం వేసేటప్పుడే నిదానంగా జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. ఇలా ముందు పార్ట్ వరకు వేసేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు ఇందాక ఈ ముందు పార్ట్ కూడా వేసుకోలేదు కాబట్టి ముందు పార్ట్ కూడా ఇప్పుడు కంప్లీట్ చేసుకుందాము. ఇలా వేసుకుంటే అండి ఎక్కడా కూడా షోల్డర్ దగ్గర జాయింట్స్ అనేవి మన ఖర్చులు కనిపించవు, అసలు చాలా నీట్గా ఉంటుంది.
నా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళు దీనికి చాలా ఇష్టపడతారండి. ఎవరు వేయరు, అందరూ షోల్డర్ జాయింట్ దగ్గరే వేస్తారు, లేదంటే నార్మల్ పైపింగ్ వేస్తారు. ఇట్లా ఇండివిజువల్ పైపింగ్ వేసి ఇలా స్టిచ్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారని చెప్పంటారండి మా కస్టమర్స్ అందరూ. నేను అందరికీ ఎక్కువ శాతం ఇలాగే వేస్తాను. మనం ఖర్చుల వారం మిగిల్చుకొని మిగతాది కట్ చేసేసుకోవాలి. నీట్గా జాగ్రత్తగా ఖర్చులు ఎక్స్ట్రా పోకుండా, కింద బ్లౌజ్ పీస్ పడకుండా ఇలా ఖర్చుల వరకే కటింగ్ చేసుకోవాలి, నీట్గా చేసుకోవాలి. అక్కడక్కడ డాట్స్ పెట్టుకుంటే మనకి వెనక్కి తిప్పుకునేటప్పుడు చాలా ఫ్రీగా మూవ్ అవుతాయి. కుట్టు మీద ఘాటు పడకుండా చూసుకొని జాగ్రత్తగా డాట్ పెట్టుకోవాలి. కుట్టు మీద డాట్ పడిందంటే చాలా అవుతుంది, నెక్ కటింగ్ పడిపోతుంది. అందుకని చూసుకొని నిదానంగా మనం వేసిన కుట్టు మీద పడకుండా యువతలకు ఉండేట్లు చూసి వేసుకోవాలి. జాగ్రత్తగా వేసుకోవాలండి. పట్టి వైపు కూడా మనం పైపింగ్ వేసేసాము ఇందాకనే, దాన్ని కూడా ఇప్పుడు ఇలా చూసుకొని నీట్గా ఖర్చులు కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకొని ఇలా లోపల నుంచి రివర్స్ చేసుకొని బ్లౌజ్ని అణిగిపోయి స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఈ పైపింగ్ ఎమ్మటే అణిగిపోయి స్టిచ్ వేసుకుంటే చక్కగా అణిగిపోయి ఉంటుంది. చూడండి ఎంత బాగుందో ఇండివిజువల్ పైపింగ్. ఇటువైపు చూడండి, ఇటువైపు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇప్పుడు నెక్ కూడా అలాగే అణిగిపోయి స్టిచ్ చేసుకుందాము. ఇదిగోండి ఇదిగోండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో. వెనక పార్టు ముందు పార్ట్ మొత్తం కూడాను ఇండివిజువల్ పైపింగ్ చూడండి ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇదిగోండి చూడండి షోల్డర్స్ కూడా జాయింట్ ఎక్కడా కనిపించకుండా ఎంత నీట్గా వచ్చిందో. ఇదిగోండి పైపింగ్ చూడండి ఎంత బాగా ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి. ఇప్పుడు ఈ ఖర్చులన్నీ కూడా లాస్ట్కి ఒక స్టిచ్ చేసుకుందాము. మిగిలిందంతా కట్ చేసేసుకోవచ్చు. లైనింగ్ ఎంత ఉందో అంతవరకే స్టిచ్ చేసుకుందాం. ఇలా రౌండ్ మొత్తంగా కరెక్ట్గా మనకి లైనింగ్ క్లాత్ ఎంతవరకు ఉందో అంతవరకు ఒక స్టిచ్ చేసుకుందాము. మిగిలిందంతా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవచ్చు. అప్పుడు ఇలా ఒకవైపు వేసుకున్నాము, ఇప్పుడు రెండో వైపు కూడా అలాగే లైనింగ్కి సమానంగా ఉండేట్లుగా ఒక స్టిచ్ చేసుకుందాము. అప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని షేప్స్ కుట్టుకుందాం. ఇదిగోండి షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి చూడండి ఒక షోల్డర్కి ఒక షోల్డర్కి ఎంత కరెక్ట్గా వచ్చిందో. అలా వస్తే బ్లౌజ్ అసలు ఏం అవ్వదండి, చాలా పర్ఫెక్ట్గా వేసుకున్నా కూడాను. ఇప్పుడు బ్లౌజ్ అంతా జాయింట్ వేయడం అయిపోయింది. ఎక్స్ట్రా ఉన్న ఖర్చులన్నీ కట్ చేసేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా కొత్త మోడల్స్ కావాలన్నా కూడా అడగండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ పెడతాను. మేము కొత్తగా నేర్చుకున్న వాళ్ళం కాదండి, 20 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను. నేను ఏది చెప్పినా ఏది చేసినా కూడా అనుభవపూర్వకంగానే చెప్తున్నాను తప్ప విడిగా చెప్తున్నాయి కాదండి. ఇలా మొత్తంగా చుట్టూ జాయింట్ అయిపోయింది, పైపింగ్ వేయడం అయిపోయింది, నడుము పట్టి కూడా పైపింగ్ వేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు కేవలం షేప్స్ కుట్టుకోవాలి. షేప్స్ ఎలా కుట్టుకోవాలంటే వాళ్ళ ఆది బ్లౌజ్కి ఎంత ఉన్నాయో మనం
స్టిచ్ చేసుకున్నాం కదా, సేమ్ అలాగే కటింగ్ చేసుకున్నప్పుడు ఎంత ఉన్నాయో అంతే కుట్టుకోవాలండి. ఎక్కువ తక్కువ కుట్టుకుంటే మళ్ళీ షేప్స్ తేడా వస్తాయి. ఇదిగోండి ఆది బ్లౌజ్ ఎంత షేప్ ఉందో అంత పర్ఫెక్ట్గా అంతే పెట్టుకొని ఇలాగే కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకుంటే చాలు. ఇలా దీనికి ఈ కుట్టు వేసిన దానికి స్ట్రైట్ ఇదిగోండి ఇలా పట్టుకుంటే స్ట్రైట్ లైన్ వస్తుంది. ఈ స్ట్రైట్ లైన్ దగ్గర కరెక్ట్గా ఒక పావు ఇంచు పెట్టుకొని లోపల క్లాత్ పైన లైనింగ్ రెండు కరెక్ట్గా వచ్చేట్టు 1.5 ఇంచ్ దూరంలో అలా కుట్టి సన్నగా పక్కకు లాగేయాలండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కూడా సెంటర్ కాకుండా సెంటర్కి కొంచెం కిందకు వచ్చేట్టు చూసుకొని ఇక్కడ షేప్ డ్రా కుట్టుకోవాలి. ఇలాగో ఇప్పుడు చూడండి ఈ షేప్ ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చిందో షేప్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ. ఇప్పుడు రెండవ వైపు కూడా ఇలాగే స్టిచ్ చేసుకుందాము. ఇదిగోండి రెండు వైపులో చూడండి షేప్స్ ఎంత బాగా వచ్చినాయో. ఇదిగోండి ఆపోజిట్ పెట్టి చూపిస్తున్నాను. షేప్స్ చూడండి ఎంత బాగా చక్కగా వచ్చాయో. వాళ్ళ ఆది బ్లౌజ్ ఎలా ఉంటే అలా కటింగ్ చేసుకుంటే ఎటువంటి తేడాలు రావండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు షేప్ బెల్ట్ కుట్టుకుందాము. ఇదిగోండి షేప్ బెల్ట్ ఇది కూడా అంతే చూడండి. మనం డాట్స్ పెట్టుకున్నాము ఇలా కటింగ్ చేసుకొని ముందు వైపు అని చెప్పేసి. ఈ ముందు వైపు వర్క్ ఉంది కాబట్టి వర్క్ లోపల బయట చూసుకోవాలి. ఇది మంచి వైపే ఇది మంచి వైపు అండి. రెండు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఈ లోపల కాటన్ క్లాత్ కూడా అంతేనండి. ఇదిగో డాట్ పెట్టుకున్నాము. ఇలా మూడు ఒకదాని మధ్యలో మన బ్లౌజ్ పీస్ రావాలండి. కింద కాటన్ క్లాత్ రావాలి, పైన బ్లౌజ్ పీస్ రావాలి. ఈ మూడు కలిపి షేప్ జాయింట్ వేసుకుంటే షేప్ దగ్గర కూడా మనకు ఖర్చులు అంటే ఏం కనిపించవు, చాలా నీట్గా వస్తుంది. కటింగే కాదండి స్టిచ్చింగ్ కూడా నీట్గా ఉంటుంది అలా వేసుకుంటే. ఇప్పుడు ఇవి రెండు కూడా బయటికి తీసుకొని ఇట్లాగూ చూడండి ఇట్లా లోపల వైపు చూపిస్తున్నాను. ఇంతవరకు ఇది కట్ చేసేసుకొని ఇది ఇంకా మనకి ఎక్స్ట్రా క్లాతే కాబట్టి కట్ చేసేసుకొని ఇదిగోండి దీన్ని ఎక్స్ట్రా ఉన్నంత వరకు ఫోల్డ్ చేసుకొని ఇది కూడా కరెక్ట్గా ఇలా పెట్టుకొని రెండు చివరికి ఓ స్టిచ్ చేసేసుకుంటే షేప్ కూడా నీట్గా వచ్చేస్తుందండి. కరెక్ట్గా ఎక్కడ ఎటువంటి ఖర్చులు కనిపించకుండా. ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి ఎక్కడా కూడా ఏమీ లేదు, మన ఖర్చులు కానీ ఏమీ కనిపించట్లేదు, చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజా పట్టి రెండు సమానంగా వచ్చినాయో లేదో చూసుకోవాలి. రెండు సమానంగానే ఉన్నాయండి. ఇప్పుడు ఉక్సులు పట్టి వైపు కాజా పట్టి కాకపోతే ఒక్కొక్కళ్ళ బ్లౌజులు ఒక్కో విధంగా ఉంటాయండి. ఆది బ్లౌజ్ చూసుకొని ఒక్కొక్కరికి కుడివైపు ఉంటాయి, ఒక్కొక్కరికి ఎడమ వైపు ఉంటాయి. అది వాళ్ళ ఏరియాని బట్టి ఉంటాయండి, దాన్ని చూసి మనం వేసుకోవాలి. ఇదిగోండి వీళ్ళకి కుడివైపు ఉక్సులు వచ్చినాయి, ఎడమవైపు కాజా పట్టి వచ్చింది, దాన్ని బట్టి చూసి వేసుకోవాలండి. లైనింగ్ క్లాత్ తీసుకొని 3 ఇంచెస్ లైనింగ్ క్లాత్ తీసుకుంటే కాజా పట్టి ఉక్సులు పట్టి రెండు వచ్చేస్తాయండి. ఇదిగోండి ఇప్పుడు నేను ఉక్సులు పట్టి వేస్తున్నాను. ఇది పైన ఫోల్డ్ చేసుకొని ఇలా 1/2 ఇంచు ఖర్చులు పెట్టుకొని స్టిచ్ చేసుకొని చివరికి వచ్చేసరికి ఫోల్డ్ చేసుకోవాలండి. పైన అనిగిపోయే కుట్టు వేసుకోవాలి. వెనక్కి తిప్పుకొని కొంచెం సన్నగా మర్చుకొని దీన్ని పట్టి వేసేసుకోవాలి.
ఈ చివరి స్టిచ్ వేసుకుంటే ఫిక్స్డ్ పట్టీ వచ్చేస్తుంది. రెండో వైపు కాజా పట్టీ వేసుకోవాలి. కాజా పట్టీ ఇలా పై వైపు నుంచి పెట్టుకొని చివరి వైపు ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పై వైపు తీసుకొని ఇలా మర్చుకొని పైనే కుట్టు వేసుకోవాలండి. లైనింగ్ క్లాత్ కూడా వేస్తే బాగుంటుంది, కానీ దీనికి వర్క్ వచ్చింది కాబట్టి లైనింగ్ క్లాత్ వేస్తే పైన బ్లౌజ్ పీస్ క్లాత్ వేస్తే బాగోదని లైనింగ్ క్లాత్తోనే వేస్తున్నాను. లేకుంటే రెండు కలిపి వేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇది కాజా పట్టీ అండి. దీనికి పక్కన ఒక పావు ఇంచు తేడాతో రెండో కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా హ్యాండ్స్ రెడీ చేసుకున్నాము. ఇవ్వండి హ్యాండ్స్ వచ్చేసరికి రెడీమేడ్ కట్ వర్క్ వచ్చిందండి. ఎప్పుడైనా మనము విడిగా కట్ వర్క్ బ్లౌజెస్ మనం వర్క్ చేయించుకుంటే ఈ చివర్లు వచ్చేసరికి మనకి ఖర్చు కోసమని కొంచెం క్లాత్ వదిలేస్తారు కదండి, అది కుట్టుకోవడం ఈజీగా ఉంటుంది. ఇదేంటంటే రెడీమేడ్ అతను వాళ్ళు ఇచ్చేది ఏంటంటే కింద ఏమి ఖర్చులకు వదిలిపెట్టరు కాబట్టి ఇది కుట్టుకోవడం వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఇది కుట్టుకోవడం నేను చూపిస్తాను ఎలా కుట్టుకోవాలో. సేమ్ అండి, రెండు ఒకేలా కటింగ్ చేసుకోవాలి. ఇది లైనింగ్, ఇదేమో బ్లౌజ్ది. రెండు అలాగే కట్ చేసుకొని లైనింగ్లకు వచ్చేసరికి ఏమో ముందు ఖర్చు కోసం అయితే ఎంత వదులుకున్నామో అంతవరకు మర్చేసుకొని కుట్టుకోవాలండి. రెండో చేయి కూడా అంతేను. ఇప్పుడు ఈ రెండు చేతులు ఇది వర్క్ చూసుకోవాలండి, లోపల బయట చూసుకొని. ఇది బయట వైపు, దీన్ని లోపలే ఇలా పెట్టుకొని ఇది ఇలా మంచి వైపు పెట్టుకొని ఈ ఇక్కడ వచ్చిన చూడండి క్రాస్గా, ఆ క్రాస్కి వచ్చిన చోట నుంచి లోపల వైపు పెట్టుకోవాలండి, బయటకు పెట్టుకోకూడదు. బయట పెట్టుకుంటే లైనింగ్ కనపడుతుంది. ఇలా పెట్టుకొని అంచు మీదే స్టిచ్ చేసుకోవాలి. ఈ కార్నర్స్ దగ్గర కనపడకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా రెండో చేయి కూడా ఇలాగే చేసుకోవాలి. చుట్టూ లైనింగ్కి బ్లౌజ్ పీస్ జాయింట్ వేసుకోవాలి. ఇలా చుట్టూ జాయింట్ వేసుకోవాలి. రెండో చేయి కూడా అంతేను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇలాగూ ఇవ్వండి, రెండు చేతులు వచ్చేసాయి. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఉంటాయి. ఇప్పుడు బ్లౌజ్కి అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇది రెడీమేడ్ బ్లౌజ్, కట్ వర్క్ బ్లౌజ్కి లైనింగ్ ఎలా వేసుకోవాలో చూపించాను. ఇంతేనండి వేసుకోవడం. ఇప్పుడు బ్లౌజ్కి హ్యాండ్స్ జాయింట్ వేసుకుందాము. ఇదిగోండి ఇది ఇటువైపు జాయింట్ వేసుకోవాలి. ఇది షేప్ డాట్, ఇది ఫ్రంట్ సైడ్ డాట్. ఈ రెండు ఒకే వైపు వచ్చేట్టుగా చూసుకొని సెంటరు
ఇది భుజం దగ్గర సెంటర్ డాట్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుంటే కరెక్ట్గా వేసుకోవడం వస్తుంది. ఇదిగోండి కరెక్ట్గా ఉంది. రెండో కుట్టు కూడా ఇలాగే వేసుకోవాలి. రెండో చేయి కూడా ఇంతేనండి. ముందు సైడ్ జాయింట్ చూసుకోవాలి. సైడు రెండు ఒకే విధంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఎక్కువ తక్కువ ఉండకూడదు. ఎక్కువ తక్కువ ఉంటే హ్యాండ్ జాయింట్ వేసుకునేటప్పుడు తేడా వస్తుంది. ఇదిగోండి ఎక్కువ తక్కువ ఏమీ లేదు, సైడ్ కరెక్ట్గా ఉంది. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ వేసుకోవచ్చు. రెండో కుట్టు కూడా ఇలాగే వేసేసుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయింట్ వేసుకోవాలి. ఇది చేయి లూజు. రెండో వైపు కూడా ఇలాగే. ఇప్పుడు చంక కింద ఎలా వచ్చాయో చూసుకోవాలండి. ఇదిగోండి చూడండి, ప్లస్ గుర్తు ఎలా ఎంత బాగా వచ్చిందో చూడండి. రెండు వైపులా అలాగే వచ్చిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. డిజైన్ మీద బాగా కనిపించట్లేదు అనుకుంటాను. ఇదిగోండి షేప్స్ కానీ వాళ్ళ బ్లౌజ్కి ఎలా ఉన్నాయో అలాగే వచ్చాయి. ఇప్పుడు మనం చంక లూజ్ కూడా ఒకసారి చూసుకొని కరెక్ట్గా మిగతా రెండు స్టిచ్చెస్ కూడా వేసేసుకోవచ్చండి. ఇదిగోండి చూడండి బ్లౌజు. ఇదిగోండి వాళ్ళ బ్లౌజ్ ఎంత ఉందో అంత చంక లూజ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది, సెట్ అయిపోయినట్లే. ఇప్పుడు మిగిలిన రెండు స్టిచెస్ కూడా వేసుకోవచ్చు. ఈ లాస్ట్కి ఖర్చులన్నీ కట్ చేసుకొని మన దగ్గర ఓవర్ లేకుంటే చేసుకోవచ్చండి. ఓవర్ లేకపోతే ఇలా అన్ని వేసుకుంటే మనకి ఖర్చులు గుచ్చుకోకుండా ఉంటాయండి. ఇలా వేసుకోవాలి. రేపు కూడా ఒక స్టిచ్చే వేసుకున్నాము ఇందాక. మిగిలిన రెండు స్టిచ్చెస్ కూడా వేసుకొని బాగుంటుందండి. అయిపోయిందండి బ్లౌజ్ కుట్టడము. ఇప్పుడు మీకు ఈ బ్లౌజ్ కుట్టడంలో మీకు ఎన్ని టిప్స్ ఉన్నాయో చెప్తానండి. ఒకటి, ఇండివిజువల్ పైపింగ్ ఎలా వేయాలో చూపించాను. రెండు, షోల్డర్ దగ్గర ఖర్చులు కనిపించకుండా ఎలా వేయాలో చూపించాను. మూడోది, రెడీమేడ్ కట్ వర్క్ బ్లౌజ్కి ఎలా లైనింగ్ వేయాలో చూపించాను. ఇప్పుడు మనకి ఇందులో
3 టిప్స్ అయితే చూపించానండి. ఇలాంటి టిప్స్ మీకు ఎన్నో చూపిస్తూ ఉంటాను. మా మానస మను వ్లాగ్స్ అనే ఛానల్ ఫాలో అవ్వండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి టిప్స్ మీకు ఎన్నో చూపిస్తూ ఉంటాను. ఉంటానండి. బాయ్ అండి. For watching, please subscribe our channel Manasa Manu Vlogs.